రాజధాని ప్రాంతంలో తొలి విడత భూ సమీకరణలో భూములు ఇవ్వని రైతుల నుంచి భూములను సేకరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో ఇంకా 2400 ఎకరాలను సమీకరణ కింద ఇవ్వలేదు. అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో ప్రభుత్వం భూ సేకరణకు ప్రకటనలు ఇచ్చింది. తొలుత ట్రంక్ రోడ్ల నిర్మాణం, ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతులు, వరద నివారణ పనులు చేపట్టడానికి 25 గ్రామాల పరిధిలో 884.24 ఎకరాల సేకరణకు ప్రకటనలు జారీ చేసి గ్రామ సభలు నిర్వహించింది. నిర్ణీత గడువు పూర్తి కావడంతో ఉండవల్లి, రాయపూడి గ్రామాల్లో సోమవారం అవార్డుపై విచారణ పూర్తి చేసి నివేదిక సిద్ధం చేశారు. ఈ భూములకు సంబంధించి రోజుల వ్యవధిలోనే అవార్డు పాస్ చేయనున్నారు. మిగిలిన గ్రామాల్లో విడతల వారీగా నోటీసులు ఇస్తారు. ప్రభుత్వం భూసేకరణ ప్రకటనలు జారీ చేసిన తర్వాత 200 ఎకరాలను రైతులు భూ సమీకరణ కింద స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇందులో 130 ఎకరాలు ఇప్పటికే ప్రకటనలు జారీ చేసిన వాటిలో ఉండగా మిగిలిన 70 ఎకరాలు ఇంకా భూ సేకరణకు ప్రకటనలు ఇవ్వని వాటి పరిధిలో ఉన్నాయి. అవార్డు విచారణలు ప్రారంభం కావడంతో కొందరు రైతులు భూ సమీకరణ కింద ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.